రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. అసలు రాజకీయాలంటే ఇష్టం లేని వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు, సంచలనాలు సృష్టిస్తారు, కీలక పదవుల్లోకి వెళ్లిపోతారు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. తాజాగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మొత్తం సీన్ చేంజ్ అయిపోతుంది. అల్లు అర్జున్ ను తెలంగాణ సర్కార్ అరెస్ట్ తర్వాత బీజేపీ నేతలు ఆయనపై ఎంతో ప్రేమ కనబర్చారు. దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన నటుడిని అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ అర్జున్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం జాతీయ అవార్డు అందుకున్న నటుడి పట్ల ఇలా చేస్తుందా అంటూ మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ నేతలు సైతం అల్లు అర్జున్ అరెస్ట్ పై నిప్పులు చెరిగారు. ఇక కాంగ్రెస్ నేతలు బన్నీ అరెస్ట్ ను సమర్థించుకున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బన్నీని బీజేపీలోకి తీసుకెళ్లాలన్న ఆలోచన ఆ పార్టీ నేతల్లో ఉందా? అసలు బీజేపీ నేతలు మొత్తం వ్యవహారంపై ఏం ఆలోచిస్తున్నారన్నది ఇవాల్టి పార్టీ హెడ్ క్వార్టర్స్ అంశం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ లో అందిస్తారు కాంగ్రెస్ వర్షన్ లో. తేజ, చెప్పండి. లక్ష్మి, మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ అల్లు అర్జున్ ఈ సంబంధించినటువంటి సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటన, రేవతి మృతి చెందటం, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికి ప్రస్తుతం ఇంకా కిమ్స్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. మొత్తంగా ఈ జరిగినటువంటి ఘటన పైన అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. మొత్తంగా అంటే ఒక నిండు ప్రాణం బలైపోయింది. అక్కడ ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా అక్కడ ఒక ర్యాలీగా నిర్వహించారు. అందువల్ల మాత్రమే అక్కడ ఆ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటకి పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి థియేటర్ యాజమాన్యం అడగలేదు. కానీ అక్కడికి చేరుకున్నటువంటి అల్లు అర్జున్ అయితే మాత్రం అందరికీ అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. దానివల్లే తొక్కిసలాట జరిగింది. అభిమానుల కోలాహలం, అభిమానుల కేరింతలతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరగడంతోనే అక్కడ అంత ప్రమాదం జరిగింది అనేటువంటి స్థాయిలో అయితే మాత్రం ఈ జరిగిన ప్రమాదాన్ని, జరిగిన ఘటనని అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది. ప్రత్యేకించి పోలీసులు అయితే మాత్రం అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా బుక్ చేసినటువంటి, అంటే హత్యాయత్నం కేసు బుక్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే మొత్తంగా ఇటు బన్నీని అరెస్టు చేసిన తర్వాత అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, బీజేపీ నాయకులు అయితే మాత్రం దానిని తీవ్రంగా ఖండిస్తే, కాంగ్రెస్ పార్టీ వర్షంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సమర్థించింది. అంటే ప్రత్యేకించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇటు అల్లు అర్జున్ పోరాట యోధుడేం కాదు, ఆయన ఏ విధమైనటువంటి పోరాటాలు చేయలేదు. వాళ్ళు డబ్బులు, అంటే వ్యాపార కోణంలో వచ్చారు, వాళ్ళు సినిమా తీశారు, డబ్బులు సంపాదించుకున్నారు. కానీ ఇక్కడ ఎవరైనా కానీ చట్టం ముందు ఎవరైనా ఒక్కరే అనేటువంటిది అయితే మాత్రం ఒక అలాంటి సంకేతాన్ని అయితే మాత్రం ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ప్రత్యేకించి చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం ఎవరైనా కానీ పొరపాటు చేస్తే డెఫినెట్గా చట్టం ఖచ్చితంగా వారిని శిక్షిస్తుంది అనేటువంటి స్థాయిలో, వారిపైన చర్యలు తీసుకుంటుంది అనేటువంటి స్థాయిలో కూడా ఇటు రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంకా ప్రత్యేకించి ఇటు కొన్ని క్లారిటీస్ కూడా ఇచ్చినట్టుగానే మనం చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఎందుకంటే చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన మాజీ కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి, ఆయన కాంగ్రెస్ నేతగా ఉన్నారు. ఆయన చిరంజీవికి, మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినటువంటి మేనలుడిగా ఉన్నటువంటి వ్యక్తే అల్లు అర్జున్. కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా మేము చూడొచ్చు. అదేవిధంగా అల్లు అర్జున్కి పిల్లనిచ్చినటువంటి మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ నేతనే. కానీ అయినా కానీ ఎలాంటి కుట్రకోణం లేకుండా, లేదా ఏ విధమైనటువంటి స్వార్థ ప్రయోజనాలు చూసుకోకుండా, సొంత పార్టీ నేతలైనా, సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలైనా కానీ చట్టం ఎవరిని వదిలిపెట్టదు. వారిపైన జరిగినటువంటి ఘటన తప్పు కాబట్టి, అక్కడ దారుణం, ఘోరం జరిగింది కాబట్టి, ఒక నిండు ప్రాణం బలైపోయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మాత్రం చర్యలు తీసుకున్నారు అనేటువంటి స్థాయిలో చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఇటు రేవంత్ రెడ్డి చేశారు. సో మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం బన్నీ, అంటే ఈ పుష్ప 2 సినిమా రిలీజ్ అనేటువంటిది ఒక్కసారిగా అల్లు అర్జున్కి అయితే మాత్రం, అల్లు అర్జున్ చుట్టూరు ఈ అరెస్ట్ జరిగినటువంటి తతంగం మొత్తం కూడా ఇది సినిమా టర్న్ నుంచి పూర్తి స్థాయిలో రాజకీయ టర్న్, రాజకీయ కోణంలోకి మారిపోయింది. దీని అంతటికీ కూడా రాజకీయ రంగు పులుముకుంది అన్నట్లుగానే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం, అంటే బన్నీ అరెస్టు జరిగినటువంటి తీరును ఏదైతే ఉందో, ఆ బన్నీ అరెస్టు తీరునైతే మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ తేజ.